ఒక్క రంగానికో ఏ ఒక వర్గానికో పనులు జరిగితే జరిగినట్టు కాదు అధ్యక్ష. రాష్ట్రంలో అన్ని రంగాలు సామూహికంగా సమ్మిళితంగా అభివృద్ధి జరిగినప్పుడే ఇది సాధ్యమవుతుంది. అది జరిగింది ఇక్కడ చాలా విజయవంతంగానే. దానికి సూచికనే మన పర్ క్యాపిటా ఇన్కమ్ కానీ మనకు పర్ క్యాపిటా పవర్ యూటిలైజేషన్ అధ్యక్ష నేను ముందు వివరిస్తాను. అవి జరిగినాయి. కానీ ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన అంశం ఏంటంటే ఉన్న తెలంగాణను ఊడగొట్టింది ఎవరు బాధ్యులు అధ్యక్ష? దానికి జవహర్లాల్ నెహ్రూ గారి ఆధ్వర్యంలో నానా రకాల ఆ రోజు కూడా విద్యార్థులు, తెలంగాణ మేధావులు, తెలంగాణ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంటారు. ఆనాడున్నటువంటి కొండా వెంకటరంగారెడ్డి గారు, బూరుగుల రామకృష్ణరావు గారు వాళ్ళంతా కూడా వ్యతిరేకిస్తూ ఉంటే ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ. మాట్లాడితే బట్టి విక్రమార్క గారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ మనం కొంప ఉంచుకుంది అధ్యక్ష. తెలంగాణను ముంచిందే కాంగ్రెస్. చెప్తాం కదా, నన్ను ఎందుకు చెప్పాం? అది కూడా ఎట్లా ఇచ్చారో అది కూడా చెప్తాను నేను. ఊడగొట్టిందే కాంగ్రెస్ అధ్యక్ష, దానిలో డౌటే లేదు. అది హిస్టరీలో రికార్డ్ అయి ఉంది. అది ఇక్కడి నుంచి ఫ్లైట్ మీద పోయేటప్పుడేమో రామచంద్రరావు గారు ఎయిర్పోర్ట్లో చెప్పినారు, ఒప్పుకునేది లేదు, సచ్చినా సరే తెలంగాణ తప్ప మేము వేరే మాటలేదని చెప్పారు. తిరిగి వచ్చిన తర్వాత ఢిల్లీలో బలవంతంగా ఒప్పించి పంపిస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్లో విలేకరుల కానీ చెప్పిన మాట నిజమే. అడిగి పోతే నెహ్రూ సాబ్ చెప్పిండా, ఆయన చెప్పినాక పెద్ద మనిషి ఏం మాట్లాడతాం, మజిబూర్లో నేను ఒప్పుకొని వచ్చినా అని చెప్పిండు అధ్యక్ష. అది కూడా హిస్టరీలో ఉంది. ఇప్పుడు నేను చెప్పేది కల్పిత కథ కాదు. ఆ విధంగా ఉన్న తెలంగాణను ఊడగొట్టింది కాంగ్రెస్. ఆ తదనంతరం అనేక అగ్రిమెంట్లు, అది జెంటిల్మెన్ అగ్రిమెంట్ కావచ్చు, మరొకటి కావచ్చు, ఆ విడగొట్టిన సందర్భంలో ఇచ్చినటువంటి హామీలు ఒక్కొక్కటి కాల రాస్తే ప్రేక్షక పాత్ర వహించిందే కాంగ్రెస్ పార్టీ. చివరికి 69 ఉద్యమం, అందులో తమరు కూడా భాగస్వామి అధ్యక్ష. తమకు తెలియంది కాదు ఎంత కర్కశంగా వ్యవహరించింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పట్ల అంటే 56లో ఊడగొట్టేటినాడు అనేక మందిని జైళ్ళలో పెట్టినారు. సిటీ కాలేజ్ దగ్గర ఫైరింగ్ జరిగితే 7 విద్యార్థులు పట్టవగలు చచ్చిపోయినారు అధ్యక్ష. దాన్ని ఏం ఖాతరు చేయకుండా ఆ రోజు కలిపేసినారు. ఆ తదనంతరం 69 ఉద్యమం వస్తే ఎన్ని రకాలంటే హైట్కి తీసుకొని పోయినారు అధ్యక్ష అప్పుడు. ఆ రోజు చివరికి టీఎన్జిఓలు కూడా, తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగులు కూడా ఆ ఉన్నటువంటి నాయకుడు ఆమోస్ గారి మీద ఎస్మా కేసులు పెట్టి, రకరకాల కేసులు పెట్టి జైళ్ళల్లో బంధించినా కూడా అనేక పోరాటాలు చేసినారు అధ్యక్ష. మనందరికీ తెలుసు, అందులో తమరు కూడా భాగస్వామి. తెలంగాణ ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వకపోతే బద్రీ విశాల్ పిట్టి గారు వగైరా నాయకులంతా బేగం బజార్లో బకెట్లు పట్టుకొని పోయి దుకాణాల మీద అడిగి ఆ డబ్బులు తెచ్చి ఉద్యోగులను కాపాడుకున్నారు అధ్యక్ష. ఇదంతా చరిత్ర. ఎంత రాసి రంపాన పెట్టినరో, ఎన్ని బాధలు పెట్టినరో, ఎంతమందిని కాల్చి చంపినరో, ఆ ఘన చరిత్ర అంతా కూడా కాంగ్రెస్ ఖాతాలకే పోతుంది అధ్యక్ష. 69లో ఆనాడు చెన్నారెడ్డి గారి నాయకత్వంలో, విద్యార్థుల నాయకత్వంలో, ఉద్యోగుల నాయకత్వంలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడితే చివరికి ఫైనల్గా డెమోక్రాటిక్గా కూడా తెలంగాణ తన అభిప్రాయం చెప్పింది అధ్యక్ష. 14లో 11 మంది ఎంపీలను గెలిపించి యావత్తు తెలంగాణ గుండెలు చీల్చి మా తెలంగాణ మాకు కావాలంటే ఆనాడు ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారు నిరాకరించి నో తెలంగాణ అని చెప్పి నిరాకరించినారు అధ్యక్ష. ఇది కాంగ్రెస్ చరిత్రనే. దాని తర్వాత ముల్కీ రూల్స్ కొల్లగొట్టబడి ఉద్యోగాలు మొత్తం మాయమైపోయి నీళ్లు మొత్తం పోతూ ఉంటే తట్టెడు పుట్టెడు మన్ను తీసి ప్రాజెక్టులు దశాబ్దాల తరబడి పెండింగ్ పెడతా ఉంటాయి. దశాబ్దాల తరబడి ప్రాజెక్టులు పెండింగ్ పెడతా ఉంటే కూడా మౌన ప్రేక్షక పాత్ర వహించింది కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులే అధ్యక్ష. తెలంగాణ కాంగ్రెస్ నాయకులే, వేరే వాళ్ళు కాదు. సోనియా గాంధీ గారు థ్యాంక్స్ చెప్పి బట్టి విక్రమార్క గారు చిన్నగా దాని నుంచి స్లిప్ అయ్యే ప్రయత్నం చేసినారు. తెలంగాణ ఎంత యాతన అనుభవించిందో, ఎంత బాధను అనుభవించిందో, ఎన్ని వేల మంది విద్యార్థులను, యువకులను కోరుకోయిందో, ఎన్ని లక్షల మంది 69 అధ్యక్ష కళాశాలలు, హాస్టళ్ళు అన్ని జైలు అయిపోయినాయి తెలంగాణలో. ఆ విధంగా 41 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల యొక్క మనసులను తీవ్రంగా గాయపరిచి చాలా భయంకరంగా ఆ రోజు వ్యవహారం చేసిన విషయం చరిత్రలో మర్చిపోలేం అధ్యక్ష. ఈ సందర్భంగా మనం పునశ్చరణ చేసుకోక తప్పదు. తెలంగాణ సమాజానికి కూడా ఒకసారి జ్ఞాపకకి తేవలసిన బాధ్యత మా మీద ఉంటుంది. ఆ తదనంతరం వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక 17 సంవత్సరాలు నిర్వాహకం చేస్తే అప్పుడు మరింత పరిస్థితులు తెలంగాణలో దిగజారిపోయినాయి అధ్యక్ష. చాలా ఘోరాతి ఘోరంగా దిగజారిపోయింది.
ఎంత ఘోరంగా దిగజారినాయి అంటే ఆ రోజు స్పీకర్ స్థానంలో కూర్చున్నటువంటి వ్యక్తి తమరు కూర్చున్న స్థానాన్ని అధిష్ఠించిన వ్యక్తి అధ్యక్ష ప్రణయ్ భాస్కర్ అనే ఒక ఎమ్మెల్యే తెలంగాణ అంటే నో తెలంగాణ అనే పదం వాడటానికి వీల్లేదు అని స్పీకర్ రూలింగ్ ఇచ్చినటువంటి స్థాయికి తెలంగాణ దిగజారిపోతే ఆ రోజు కూడా మౌన ప్రేక్షక పాత్ర వహించింది కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష అపోజిషన్లో ఉండి కూడా వీళ్ళ నోర్లు పెగలలే అదంతా కూడా చరిత్ర కదా అధ్యక్ష హిస్టరీ కదా దాన్ని ఎవరు కాదన్నారు ఆ విధంగా జరుగుతూ చివరికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు ఉన్న సమయంలో ఆయన విపరీతంగా విద్యుత్ ఛార్జీలు పెంచేసి సంస్కరణల పేరు పెట్టి ఆ ముసుగులో విద్యుత్ ఛార్జీలు పెంచి 1 సంవత్సరం కాదు 3 సంవత్సరాలు కంటిన్యూగా 15% చొప్పున పెరుగుతుందని చెప్తే అప్పటికప్పుడే నేను ఒక నిరసన లేఖ రాసిన అధ్యక్ష నేను ఆ రోజు డిప్యూటీ స్పీకర్ ఉండేవాడిని నిరసన లేఖ రాసినంత పేపర్లలో వచ్చింది బహిరంగంగా ఆ తర్వాత కమ్యూనిస్ట్ పార్టీల ఆధ్వర్యంలో బషీర్బాగ్లో రైతులు నిరసన తెలియజేయడానికి హైదరాబాద్ వస్తే పట్టబగలు 11 మీరెక్కడదండి మీరు తర్వాత వచ్చి కూర్చున్నారు మీరు తర్వాత వచ్చి కూర్చున్నారండి మాకు తెలియదా మీ ఎమ్మెల్యేల నిరాదీక్ష అవన్నీ మాకు తెలుసండి మేము ఎక్కడ పోయినాం మేము ఉన్నాం కదా ఆ ప్రదర్శన జరిగింది కమ్యూనిస్ట్ పార్టీల అధ్యక్ష చనిపోయిన వాళ్ళు కూడా కమ్యూనిస్ట్ పార్టీల యొక్క కార్యకర్తల అధ్యక్ష వీళ్ళు కాదు వీళ్ళు ఆ తర్వాత ఇది ఒక మోక దొరికిందని అలా దూరపడి ఆ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ కాదు దీక్ష ప్రయత్నం మొదలుపెట్టారు అధ్యక్ష అంతవరకు తప్ప ఏం చేయలే ముగ్గురిని దారుణంగా కాల్చి చంపారు అధ్యక్ష నేను అబద్ధాలు చెప్తలేనండి చరిత్ర ఇట్స్ ఎ ఫ్యాక్ట్ ఆన్ రికార్డ్ సార్ ఉన్నానండి మీరు తర్వాత దీక్ష వేసి టెంట్లో ఉన్నారు అందరికి తెలుసు ఆ విషయం అంత అయిపోయిన తర్వాత చల్లగా వచ్చి అప్పుడు శిబిరం పెట్టారు అధ్యక్ష వీళ్ళు ఇక ముందరికి చాలా ఉన్నదండి మీ చరిత్ర ముందరికి మీరు ఎక్కడెక్కడో అంతున్నది మీ చరిత్ర తొందరపడితే ఎట్లా అధ్యక్ష ఆ తదనంతరం ఈ పరాకాష్ఠ అయిపోయింది లాభం లేదు చివరికి ప్రజలు నిరసన తెలియచేసి హక్కులు లేకుండా కాల్చిస్తున్నారని చెప్పి ఈ సమైక్య రాష్ట్రంలో న్యాయం జరగదని భావించి నేను కొంతమంది మిత్రులను కలిసి ఒక 5-6 నెలలు ఈ దఫా ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ఓడిపోవద్దు ఎందుకంటే అధ్యక్ష ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులే తాపకొకలు బయలుదేరాలి జై తెలంగాణ అనాలి పిలిచి మంత్రి పదవి చేయగానే దుకాణం బంద్ చేయాలి ఇది ఎట్లా తయారైందంటే తెలంగాణ ఉద్యమం అంటే కూడా నమ్మని పరిస్థితి వచ్చింది అధ్యక్ష వీళ్ళు ఎక్కడ చేస్తారండి ఉద్యమం అనే పరిస్థితి వచ్చింది అనేక దఫాలుగా ఈ ఉద్యమాలు చేపట్టి విరమించుకున్న వాళ్ళు కూడా కాంగ్రెస్ నాయకుల అధ్యక్ష నేను పేరు చెప్పదలుచుకోలేదు చెప్పమంటే కూడా చెప్తా నాకేం అభ్యంతరం లేదు ఎవరు చేసిన అనేది ఏ రూపాలలో చేసిన అనేది కూడా నా దగ్గర ఉంది అధ్యక్ష తదనంతరం ఒక 5-6 నెలలు సుదీర్ఘంగా చర్చ జరిపి మేధోమదనం చేసి ఎట్లా రావాలి తెలంగాణ ప్రజలని తెలంగాణ విశ్వాసం లేకుండా పోయింది ఉద్యమం చేద్దామంటే కూడా వాళ్ళు సహకరించే పరిస్థితి లేదు అంతా కారుచీకట అలుముకున్నదని చెప్పి ఒక 5-6 మాసాలు ఉద్యమ పందా పూర్తి స్థాయిలో నిర్ణయించుకొని చివరికి 2001 ఏప్రిల్ 27 నాడు స్వర్గీయ కొండా లక్ష్మణ్ గారి ఇంట్లో వారు ఆశ్రయం ఇస్తే మేము అక్కడ జెండా ఎగిరేసి జై తెలంగాణ ప్రస్థానం ప్రారంభించాం అధ్యక్ష చాలా నిరాశ నిస్పృహ ఉండేది అధ్యక్ష ఇంకెక్కడ తెలంగాణ ఎక్కడికి వెళ్ళి వస్తుందా ఎవరిస్తారా జరిగే పని అవా అనే నిరాశలోనే ప్రతి వాళ్ళు మాట్లాడేది తప్పితే ఇంకొకటి లేకపోయిన ఉండే అధ్యక్ష నేను స్వయంగా రాసిన అధ్యక్ష పాట ఒక నమ్మకం కలిగించడానికి కోల్పోయిన ఆ అవిశ్వాసం నుంచి ప్రజలను బయటపడేయడానికి యువతను బయటపడేయడానికి ఆ పాట నేనే స్వయంగా రాసిన అధ్యక్ష 2-3 కవులను కూర్చోబెట్టుకొని సిపాయిల తిరుగుబాటు విఫలం అయ్యిందని అనుకుంటే దేశానికి స్వాతంత్రం వచ్చేదా రాజీలేని పోరాటమే విజయం సాధిస్తుంది ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుందని ఆ పాట నేనే రాసిన అధ్యక్ష అదే పద్ధతులలో రాజీలేని పోరాటం చేసిన అధ్యక్ష మేము ఎక్కడ వెనుకకు పోలే అనేక ప్రలోభాలు పెట్టినారు పార్టీని జీల్చే ప్రయత్నాలు చేసినారు చాలా చేసినారు అనేక రకాలుగా బాగా హింసకు కూడా గురి చేసినారు అయినా కూడా మేము ఎక్కడ ఎన్నిదిరగకుండా పోరాడినాం కాబట్టి తెలంగాణ ఇయ్యవలసిన ఒక కంపల్షన్ క్రియేట్ అయింది కాబట్టి ఆ కంపల్షన్లో వచ్చింది అధ్యక్ష దానికి సంబంధించి కొన్ని విషయాలు మర్చిపోలేము అధ్యక్ష ఆ గాయాలు చాలా గుర్తుంటాయి వీళ్ళు పెట్టినటువంటి గాయాలు వీళ్ళు పెట్టినటువంటి బాధలు ఉద్యమాన్ని అవహేళన చేసే పద్ధతి
ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఆనాటి నాయకులు నవహేళన చేసిన పద్ధతి, ఆంధ్ర నాయకులకు ఏ విధంగా వీళ్ళు తాబేదారులుగా వివరించిన పద్ధతి అందరికీ తెలుసు అధ్యక్ష. ఇదే శాసనసభలో కొన్ని సంఘటనలు జరిగినాయి అధ్యక్ష, ఇదే శాసనసభలో, ఎక్కనో కాదు అధ్యక్ష. 2004 అద్భుతంగా మేము విజృంభిస్తూ ఉన్నాం. అప్పటికి 10 సంవత్సరాలు కాంగ్రెస్ అధికారం కోల్పోయి ఒక నిరాశ అలుముకున్నది వాళ్ళ లోపల. తెలంగాణ అంటే మనకు ఏదైనా నూకలు చెల్తారని చెప్పి మేము తెలంగాణ ఇస్తాం, మనం పొత్తు కలుస్తామంటే మేము కలిసాం అధ్యక్ష. మంచి మాట, ఎందుకంటే ఢిల్లీకి పోవాలి, ఉద్యమం ఇక్కడనే గల్లీలో ఉండకూడదు, ఇట్ షుడ్ గో టు ఢిల్లీ. దీన్ని తీసుకొని పోవడానికి బెస్ట్ వెహికల్ అని ఆలోచించి మేము ఆ రోజు పొత్తు కలిసినాం. కలిసిన తర్వాత అక్కడ కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టించినాం అధ్యక్ష, చాలా కష్టపడి. ఆ తర్వాత రాష్ట్రపతి ప్రసంగంలో కూడా చెప్పించినాం. ఆ తర్వాత మళ్ళీ దుకాణం మొదలవుతుంది అధ్యక్ష, మళ్ళీ పాత కథనే, కుక్కతోక వంకర అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ ఎన్ని రకాలుగా రాసి రంపాన పెట్టిందంటే, ఆనాడు ఉన్న ముఖ్యమంత్రులు మాట్లాడిన మాటలు, చేసిన అవహేళనలు మేము ఇప్పుడు మా జీవితంలో కూడా మర్చిపోం అధ్యక్ష. ఇవ్వాలనే కాదు, చరిత్ర ఉన్న రోజులు తప్పకుండా ఉంటుంది అది. ఏ విధంగా అధ్యక్ష, సెకండ్ ఎస్ఆర్సీ మళ్ళీ రావాలి అని వాళ్ళు మాట్లాడు, తెలంగాణ కాంగ్రెస్ దానికి తబలా కొట్టుడు, అట్లా కంటిన్యూగా రాజశేఖర రెడ్డి తెలంగాణలో ఉడితే ఎంత బాగుండు అని అప్పుడున్న జగిత్యాల ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు మాట్లాడతారు అధ్యక్ష. ఆయన రాజశేఖర రెడ్డి గారు పోయి పోలింగ్ అయిపోయిన తర్వాత నంద్యాల ఇట్లా టైం చూసుకొని ఆ సీన్లను ఉన్నాయి అధ్యక్ష ఇప్పుడు టీవీల దగ్గర. ఇక తెలంగాణ ఇక 5 o'clock పోలింగ్ అయిపోగానే నంద్యాల సభలో వారు చెప్తారు, ఇక తెలంగాణ కోనాడు మనం వీసాలు తీసుకోవాలి కాబట్టి తెలంగాణ ప్రశ్నే లేదు అని వాళ్ళు చెప్పుడు, వీళ్ళు మౌనంగా ఉండు. ఇదంతా నిజం కదా అధ్యక్ష. ఇంకొక ఆమె ఆ రోజు ఒక ఆమె కేంద్ర మంత్రిగా ఉన్నారు అధ్యక్ష, గౌరవనీయులు రేణుకా చౌదరి గారు. ఆమె చేసిన అవమానం అయితే అంతా ఇంత కాదు. తెలంగాణ ఇచ్చేదానికి ఇదేమైనా ఇన్స్టెంట్ కాఫీనా, దోశనా, అంత ఈజీయా? ఇన్ని రకాల వేధింపులు, ఇన్ని రకాల అవమానాలు అధ్యక్ష, అనేక రకాల మాటలు మాట్లాడడం. అదే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు నేను తెలంగాణకు అడ్డం కాదు, నిలువు కాదు అని ఆయన ముసిముసులు నవ్వితే వీళ్ళందరూ కూడా మౌన పాత్ర వహించడం, అన్నిటికీ పరాకాష్ట అధ్యక్ష, అన్నిటికీ చాలా భయంకరమైన పరాకాష్ట. వీళ్ళందరూ కాంగ్రెస్ నాయకులే కదా అధ్యక్ష. చివరి ముఖ్యమంత్రి సమైక్య రాష్ట్రానికి కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఆయన చేసిన అవమానాలు అయితే ఇన్ని కావు. ఆయన టీవీ కాడ పోవడం, అంధకారం అయితే అని చెప్పడం, రకరకాలు చెప్పడం, చివరికి పరాకాష్ఠగా ఇదే శాసనసభకు బట్టి విక్రమార్క గారు డిప్యూటీ స్పీకర్ ఉన్నారు అధ్యక్ష, శ్రీధర్ బాబు గారు కూడా మంత్రి ఉన్నారు ఆ రోజు, ఇంకా చాలామంది మంత్రులుగా ఉన్నారు, ఇదే బెంచ్లలో కూర్చో ఉన్నారు. నేను నిలబడ్డ సీట్లో ఆయన నిలబడి తెలంగాణకు ₹1 కూడా ఇవ్వను, ఏం చేసుకుంటారో చేసుకోపోండి అని మాట్లాడితే ఒక్క కాంగ్రెస్ నాయకుడు, ఒక ఎమ్మెల్యే, ఒక మంత్రి లేచి అట్టెట్లంటారండి అని అడగలేదు అధ్యక్ష. మౌనంగా బెల్లం కొట్టిన రాళ్ళలేక కూర్చున్నారు తప్ప ఒక్క మంత్రి కూడా లేచి అడగలే, మీరు అట్టెట్లంటారండి, మీరు సమైక్య రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని చెప్పి అడిగేటువంటి సాహసం కూడా కనీసం చేయలే. ఇది ఫ్యాక్ట్ కదా. మా దగ్గర వీడియోస్ అన్నీ ఉన్నాయి అధ్యక్ష. ఇప్పుడు మీకు కావాలంటే రేపు చూపెడదాం, సభ ఎక్స్టెండ్ చేయండి ఒకరోజు, ఆ క్లిప్స్ అన్ని తెచ్చి చూపెడతా అధ్యక్ష నేను, అవన్నీ కూడా ఉన్నాయి. ఇక బీజేపీ అధ్యక్ష, వీళ్ళు ఇట్లా అంటే బడేమియాతో బడేమియా చోటేమియా సుబానల్లా అన్నట్టు వీళ్ళది కదా. అంటే బీజేపీ 1 ఓటు 2 రాష్ట్రాలు అని కాకినాడలో తీర్మానం చేసిండ్రు, అయిపోయింది, ఇక గడకెక్కింది, అయిపోయింది. చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కన్వీనర్ అయ్యిండు, వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్ అయిపోయిండు, అంత జరుగుతూ ఉంది. డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా హోమ్ మినిస్టర్గా ఉన్న ఎల్కే అద్వానీ గారు వచ్చి హైదరాబాదే తెలంగాణలో, తెలంగాణ ఎందుకండి అని హైదరాబాద్లో స్పీచ్ ఇచ్చిపోతారు అధ్యక్ష. 3 రాష్ట్రాలు కొత్త ఏర్పాటు చేసినారు అదే ఎన్డీఏ, కానీ కాకినాడ తీర్మానం కాకెత్తుకొని పోయింది, ఎన్డీఏ తెలంగాణ చేయలే. జార్ఖండ్, ఛత్తీస్గఢ్ వగైరా రాష్ట్రాలు చేసిండు కానీ చేయకపోగా ఇంకా మీకెందుకండి తెలంగాణ అనే మాటలు మాట్లాడి బీజేపీ పార్టీ కూడా తెలంగాణను కించపరిచింది అధ్యక్ష. చాలా మనసు బాధ, దుఃఖంతో వాటన్నిటిని భరించుకుంటూ ఏది ఏమైనా సరే చివరిదాకా పోరాడాలని ఒక తెగువతోని మేము పోతా ఉంటే ఆయన పెద్ద ఆయన ఇప్పుడు లేరు కానీ పీసీసీ ప్రెసిడెంట్ ఒక ఆయన ఉండే అధ్యక్ష, సత్యనారాయణరావు గారు అని చెప్పి, మీకు ఎక్కడదా మీరు మాతో గెలిచారు, మీ బతుకా మీ లెక్కన మీద పార్టీ అని మాట్లాడితే నాకు పౌరుషం వచ్చి నేను రాజీనామా చేసిన అధ్యక్ష కరీంనగర్ ఎంపీగా. అనేక ప్రయత్నాలు చేసినారు నన్ను రోగొట్టడానికి, వీళ్ళు చెయ్యని ప్రయత్నం లేదు. 100 కోట్లు ఖర్చు పెట్టి చాలా భయంకరమైన కథలు చేసి ప్రయత్నాలు చేసినారు. కానీ ప్రజలు, కరీంనగర్ జిల్లా ప్రజలు
వీళ్ళ చెంప మీద చిల్లన కొట్టినట్టుగా నన్ను 2.5 లక్షల మేరతో గెలిపించి ఎస్ మా తెలంగాణ మాకు కావాలి అనే మాట వాళ్ళు చెప్పారు అధ్యక్ష. ఎన్ని రకాల అధ్యక్ష గోల్మాలు, ఎన్ని రకాల కింగిరాలు కొట్టడం. అసలు తెలంగాణ అంశం అంటేనే ఒక అలవోకగా అదొక ఇట్లా తీసి పాడేస్తే ఎన్నడూ ఎవరు కూడా స్పందించారు అధ్యక్ష, మాట్లాడరు, పౌరుషం లేదు. ఇదే సభలో నేను అక్కడ ఒక ఒంటరిగా ఎమ్మెల్యే ఉంటే ఆ రోజు టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి వచ్చి ఉద్యోగాల మీద మాట్లాడుతుంటే మళ్ళీ గోల్మాలు చేయాలిగా. మళ్ళీ పిల్లలందరూ లేస్తున్నారు, అడుగుతున్నారు కేసీఆర్ ఎక్కడ పోయినా వేల కొద్ది మంది వస్తున్నారని చెప్పి గిరిగిలాన్ కమిటీ నోటీస్ చంద్రబాబు నాయుడు గారు. నిన్న మళ్ళీ కమిటీ మీద కమిటీ మళ్ళీ గిరిగిలాన్ కమిటీ ఏందా బాబు? గిరిగిలాన్ కమిటీ ఎందుకే? కూతవేడు దూరంలో ఉంది సెక్రటేరియట్. 5 గంటలకు పోదాం, మన ఇద్దరం గేట్ కాడ అటోటి నిలబడదాము, ఒక ఆనపకాయ చేతులు పడుకుందాం చెరొకటి, వెళ్ళిన నెల ఇది ఏంద్రా అని అడుగుదాము. ఆనపకాయ అనోడు తెలంగాణడు, సొరకాయ అనోడు ఆంధ్ర, ఇంకేమున్నదా? దీనికి ఒక కమిటీయా? ఇంత దూరం కూడా మాట్లాడాల్సిన అవసరం ఏర్పడదు అధ్యక్ష. ఇది సత్యం. నేను ఇదే సభలో మాట్లాడిన అధ్యక్ష, అక్కడ కూర్చొని నిరంజన్ రెడ్డి గారు కూర్చున్న ప్లేస్లో కూర్చొని ఇదే సభలో ఈ మాట చెప్పాల్సిన పరిస్థితి. అంటే ప్రతి సందర్భంలో ఏదో రకంగా తెలంగాణ ప్రజలను అమాయకులను చేసి వంచి గోల్మాల్ చేయడం వల్ల 58 సంవత్సరాలను సుమారు 6 దశాబ్దాలు తెలంగాణ సర్వస్వం కోల్పోయింది అధ్యక్ష. ఎంత భయంకరమైన పరిస్థితులు అధ్యక్ష. ఆకలి చావులు, ఆత్మహత్యలు, వలసలు, కరెంటు కోతలు, అనేకమైనటువంటి బాధలకు 20-30 ఎకరాల భూమి ఉన్న రైతులు కూడా నల్గొండ జిల్లా, మెదక్ జిల్లా నారాయణఖేడ్ ప్రాంతం నుంచి, మహబూబ్ నగర్ నుంచి హైదరాబాద్లో వచ్చి ఆటో రిక్షాలు నడిపిన పరిస్థితి అధ్యక్ష. ఇంత దయనీయమైన పరిస్థితి, మనందరం దానికి సాక్ష్యమే. నేను పునశ్చరణ చేయాలని చెప్పి చేస్తా ఉన్నా. ఇవాళ కథ ఏంది, ఇవాళ పరిస్థితి ఏంది అనేది ఈ రకంగా కూడా అనేక రకాల కార్యక్రమాలు జరిగినాయి అధ్యక్ష. ఇదంతా జరుగుతుంటే రోసయ్య గారు ఆయన 14F తీసుకొని వచ్చినారు. ఒక పక్కన ఉద్యమం జరుగుతుంటే 14F తీసుకొని వచ్చినారు. మళ్ళీ అప్పుడు సిద్దిపేటలో ఉద్యోగ గర్జన పెట్టి 3-4 లక్షల మందిని సమీకరించి ఆ సభ నుంచి నేను డిక్లేర్ చేసిన అధ్యక్ష, ఇట్లా తెలంగాణ వస్తట్లేదు, మంచి వచ్చాడనో తెలుసుకుందామని. కేసీఆర్ శవయాత్రనో లేదా తెలంగాణ జైత్రయాత్రనో ఏదో ఒకటి జరగాలి మంచిదని చెప్పి నేను అప్పుడు నిరాహార దీక్షకు ఉపక్రమించిన అధ్యక్ష. నిరాహార దీక్షకు ఉపక్రమిస్తే దాని మీద నానా టీకా టిప్పని చేసి నన్ను అరెస్ట్ చేసి ఖమ్మం జైల్లో పడేసి ఆ నుంచి నిమ్స్కి తెచ్చి ఇక్కడ పెట్టి చివరికి వీడు దసరా ఏమైనా అప్రతిష్ట పాలవుతామని చెప్పి లోక్సభ అంతా అట్టుడుపుతా ఉంది అధ్యక్ష. ఆయన లేరు, చనిపోయినారు దివంగత ములాయం సింగ్ యాదవ్ గారు. ఆయన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా లేకుండే, కానీ తెలంగాణ బనే ఓ రావు సాబ్ నైమరణ చెయ్యి అని చెప్పి ఆయన కూడా లేచి అక్కడ మాట్లాడితే 38 పార్టీలు గోల చేస్తే ఆ దాడి తట్టుకోలేక చిదంబరం గారిని పంపించి అప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష. వెంటనే తెలంగాణ ఏర్పడే ప్రక్రియ మొదలు పెడుతున్నాం అని చెప్పడం, మళ్ళా ఆంధ్ర లాబీలు ఒత్తిడి చేయగానే మళ్ళీ డామ్ అని ఆయన వెనక తీసుకున్నారు అధ్యక్ష. ప్రకటన చేసింది కాంగ్రెసే, మళ్ళీ దాన్ని వెనుకకు తీసుకున్నది కాంగ్రెస్. ఆ వెనుకగా తీసుకోవడం వల్ల, ఆ పరిణామం వల్ల మళ్ళీ దాదాపు కొన్ని 100 మంది విద్యార్థులు పాపం ఆవేశపడి చచ్చిపోయిన అధ్యక్ష. ఏడ్చిన ఒక్కొక్క దగ్గర. మా ఇషాన్ రెడ్డి చనిపోయినాడు, జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు కూడా నా గొంతు గదగదమవుతా ఉంది. ఎటువంటి యువకులు, పిల్లలు, చేవెల యాదయ్య కానీ, ఇషాన్ రెడ్డి కానీ, శ్రీకాంతాచారి కానీ చాలా భయంకరంగా వాళ్ళు చచ్చిపోతుంటే కూడా కనీసం వీళ్ళు పట్టించుకోలేదు అధ్యక్ష. కనీసం రిలీఫ్ ఇద్దామని ఆలోచన కూడా చేయలే. ఒక నమ్మకం ఇచ్చేటువంటి ఒక సాంత్వన వచనాలు కూడా చెప్పలేదు అధ్యక్ష. అటువంటి బాధలో ఉద్యమాన్ని చాలా తీవ్రంగా కొనసాగిస్తూ పోయినాం, ఎంత వీలైతే అంత చేసుకుంటూ పోయినాం. చివరికి ఏం జరిగింది అధ్యక్ష? రాజశేఖర రెడ్డి గారు గతించడం, ఆ తర్వాత ఆ జగన్మోహన్ రెడ్డి గారిని రాంగ్ హ్యాండిల్ చేయడం, ఆయన మీద రకరకాల వేధింపులు పెట్టడం, దాంతో ఆయన సొంత పార్టీ స్థాపించుకున్నాడు అధ్యక్ష. సొంత పార్టీ స్థాపించుకుంటే ఆ కడప పులివెందుల ఎంపీ ఉప ఎన్నిక వస్తే 4-5 లక్షల మెజార్టీతోని అక్కడ ఆయన గెలవటం, తదనంతరం 1-2 ఎన్నికలు వస్తే అవి కూడా స్వీప్ చేయటం, ఇంక అయిపోయింది మన పని ఆంధ్రాలో అనే ఆలోచనకు వచ్చినారు. 2014 ఎన్నికల టైంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్కి ఎదురుగాలి అధ్యక్ష. ఫలితాలు కూడా అవే వచ్చినాయి, మనందరం చూసినాం. అక్కడ ఆంధ్రాలో పోయింది. తెలంగాణలన్నా కనీసం 10 సీట్లన్నా రాకపోతే ఆ తెలంగాణ ఇస్తే అని చెప్పి ఒక రకమైనటువంటి పద్ధతిలో ఆ ఒత్తిడిలో ఇచ్చినారు తప్ప వీళ్ళు తెలంగాణ ప్రేమకి ఇయ్యలే. ఏ ఒక్కనాడు వీళ్ళకి తెలంగాణ ప్రేమ ఉన్నా ఈ పరిస్థితి వచ్చేది కాదు, తెలంగాణ ఇంత దౌర్భాగ్య స్థితిలో ఉండేది కాదు. ఎప్పుడో నదుల నీళ్ళు వచ్చి బ్రహ్మాండమైన పంటలు బండి సకల అష్టైశ్వర్యాలతో తొలతూగే తెలంగాణ. కానీ దానికి ఈ చరిత్ర, ఇదంతా ఫ్యాక్ట్ అధ్యక్ష. ఎవరు ఏం చెప్పినా ఇది చరిత్రలో ఉండే సత్యం.
ఆ విధంగా తెలంగాణ వచ్చింది. ఆ వచ్చిన తెలంగాణలో సాధించిన ప్రగతి అధ్యక్ష, నేను నెక్స్ట్ చాప్టర్కి వస్తా ఉన్నా. ఆ ప్రగతి ఆ రోజు తెలంగాణ వచ్చిన సమయంలో ఎటు చూసినా గాఢాంధకారం అధ్యక్ష. అన్ని రంగాలు విధ్వంసం అయిపోయి ఉన్నాయి. ఒకటి కాదు, విద్యుత్ సంక్షోభం, వ్యవసాయ సంక్షోభం, అగమ్య గోచరంగా ఆర్థిక పరిస్థితి సుడిగుండంలో చిక్కుకొని ఉన్నాం అధ్యక్ష. అటువంటి దానిలో ఒక పవిత్రమైన యజ్ఞంలాగా ఈ పరిపాలన స్వీకరించి ఈ రాష్ట్రాన్ని ఎట్టన్న గాడిలో పెట్టుకోవాలి, నవ్వెట్టున ముందర జారిపడద్దని జిఆర్ రెడ్డి లాంటి ఒక ఆర్థిక శాస్త్రవేత్త, ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియాకి అడ్వైజర్గా ఉన్న వ్యక్తి బీహార్ గవర్నమెంట్లో అడ్వైజర్గా పనిచేస్తూ ఉంటే, రెడ్డి గారు మీరు దయచేసి రాండి అని చెప్పి నేను పర్సనల్గా ఫోన్ చేసి మన మాతృభూమి మనకు దక్కింది ఇన్నేళ్ల పోరాటానికి రమ్మని చెప్తే వారు మన్నించి వచ్చినారు. అట్లా అనేక మంది ఆర్థిక శాస్త్రవేత్తలతోని, ఇరిగేషన్ నిపుణులతోని, ఇంకా ఇతరత్ర రంగాల నిపుణులతో మాట్లాడి ఏ విధంగా చేయాలి, ఎట్ట పట్టాలి, ఏ దారి పట్టాలని చెప్పి ఒక అద్భుతమైన పందాలో ప్రయాణాన్ని మొదలుపెట్టిన అధ్యక్ష. ఈ రకంగా అద్భుతమైన అభివృద్ధిని సాధించినాం. నేను ఇంతకుముందే మనవి చేసిన అధ్యక్ష, చిన్న చిన్న చితక విషయాలు ఎన్నో ఉంటాయి, కానీ రాష్ట్రం యొక్క స్థూల ఉత్పత్తికి ప్రధానమైన సూచికనే జిఎస్డిపి కూడా కాదు అధ్యక్ష, పర్ క్యాపిటా ఇన్కమ్. పర్ క్యాపిటా ఆ జిఎస్డిపి కూడా 3 folds పెరిగినాం. అప్పుడు 5 లక్షలు 5,000 ఉంటే ఇలా 13 లక్షలు దాటిపోయినాం అధ్యక్ష. అప్పుడు ఆ రోజు 90-95 వేలు పర్ క్యాపిటా ఉంటే ఇలా 3,12,000 రూపాయలకు వచ్చినాం. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఇండికేటర్. ప్రపంచంలో ఏ వేదిక మీద పెట్టినా ఎస్ అని మాట్లాడతారు అధ్యక్ష. ఇది కూడా ఫ్రెష్ లెక్క అధ్యక్ష, ఇది మేము స్వయంగా ప్రకటిస్తున్నది కాదు. మొన్న 1 ఆగస్టు నాడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాటిస్టికల్ ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి లెక్క. ఆ విధంగా ముందుకు పోయినాం అధ్యక్ష. ఈరోజు సాధించినటువంటి ప్రగతిలో అనేక ఆవిష్కరణలు చేసినాం. నేను ఇందాకనే మనవి చేసినాను, అనేక సుస్థిరంగా ఉన్నటువంటి రాష్ట్రాల కంటే వాళ్ళకు ఆదర్శంగా ఎన్నో పథకాలు వాళ్ళందరూ వచ్చి నేర్చుకొని పోయే విధంగా కూడా మనం తయారు చేసినాం. ఇంకొక మాట కూడా ఇక్కడ నాకు చెప్పక తప్పదు అధ్యక్ష. కరోనా తర్వాత నోట్ల రద్దు, డిమానిటైజేషన్, ఈ రెండే కనుక జరగకపోయి ఉంటే ఇంకా ఎంతో అద్భుతమైన ప్రగతితోని మనం ముందుకు పోయేవాళ్ళం అధ్యక్ష. అసలు ఆ సందర్భంగా ఏర్పడినటువంటి గందరగోళం, అసలు ఏం జరగబోతుందో, ఎవరైనా బ్రతుకుతారా సస్తారా, ఈ మహమ్మారి ఎంత విపత్తు చేస్తుంది అనేది ఆదాయం 0 కంప్లీట్గా పడిపోయింది. దాదాపు 90 రోజులు లాక్డౌన్ కదా అధ్యక్ష, 95 రోజులు లాక్డౌన్. ఇంట్లో నుంచి వాళ్ళు కదలలేని పరిస్థితి, ప్రభుత్వమే ఆంక్షలు విధించిన పరిస్థితి. చాలా దారుణంగా ఆ సంవత్సరం అంతా ఆర్థిక పరిస్థితి పోవడం. ఆ తర్వాత మళ్ళా క్రమశిక్షణతోని పటిష్టమైన వ్యూహరచన చేసుకొని ముందుకు పోతే మళ్ళీ దాన్ని కూడా అధిగమించి బ్రహ్మాండంగా దూసుకొని పోయినాం అధ్యక్ష. ఇంకొక గీటురాయి అధ్యక్ష, తమ ద్వారా శాసనసభ ద్వారా శాసనసభ్యుల నియోజకవర్గాలకు ఇచ్చేటువంటి డబ్బులు ఆనాడు కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎంత, ఇవాళ ఏసీడీపీ ఎంత అధ్యక్ష? ఆనాడు ఇచ్చింది 50 లక్షలు దాటలే. ఇలా సగర్వంగా నేను గౌరవంగా మనవి చేస్తా ఉన్నా, తెలంగాణ ధనిక రాష్ట్రం అయింది కాబట్టి, ఆర్థిక సంపత్తి ఉంది కాబట్టి తప్పకుండా 5 కోట్ల రూపాయలు ఒక సభ్యుడు ఖర్చు పెట్టుకోవడానికి ఇస్తా ఉన్నాం అధ్యక్ష. ఇది ఎక్కడి నుంచి వస్తుంది అధ్యక్ష? ఇది 50 లక్షల నుంచి 5 కోట్లు అంటే ఎన్ని ఫోల్డ్స్ ఇంక్రీజ్. ఇదంతా కూడా ఉంది కాబట్టి, కలిగింది కాబట్టి డెఫినెట్గా ఇది కూడా ఒక పెద్ద ఇండికేటర్ అధ్యక్ష. ఇండియాలో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా శాసనసభ్యులకు ఏసీడీపీ ద్వారా 5 కోట్లు ఇచ్చే పరిస్థితి లేదు అధ్యక్ష. ఓన్లీ ఎంపీలకు మాత్రమే ఉంటుంది తప్ప ఏ ఎమ్మెల్యేలకు కూడా ఏ రాష్ట్రంలో కూడా లేదు. ఇది కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి సూచిక అధ్యక్ష. ఇవన్నీ చేసే వాళ్ళని పట్టుకొని ఒక విష ప్రచారం మొదలు పెడతారు అధ్యక్ష. చెప్పిందే 10 మాటలు చెప్తే, చెప్పిందే 100 సార్లు చెప్తే అబద్ధం కూడా నిజమైందని సామెత ఉంది అధ్యక్ష. బాగా కేసీఆర్ అప్పులు చేసిండు, రాష్ట్రం అప్పులు చేసిండ్రు, అప్పులు పెరిగినాయి, ఇదో రెటరిక్. అప్పులలో అధ్యక్ష మనది 23వ స్థానం. మనకంటే మించి అప్పులు చేసిన రాష్ట్రాలు 22 ఉన్నాయి అధ్యక్ష మన పైన. పరిమితికి లోబడి మనం ఉన్నాం, చాలా క్రమశిక్షణతో ఉన్నాం. అది కూడా కేంద్ర ప్రభుత్వం మొన్న ఇచ్చినటువంటి స్టాటిస్టిక్స్లో పార్లమెంట్కి సమర్పించినారు అధ్యక్ష.
ఇప్పుడు జరుగుతున్న లోక్సభ సెషన్లోనే మొన్న 3-4 రోజుల క్రితమే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హస్ డిక్లేర్డ్ లోయెస్ట్ అప్పులు చేసిన రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి, చాలా పురోగతి సాధించిందని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు అధ్యక్ష. అతి తక్కువ అప్పులతోని మనం చాలా చక్కగా ఇవన్నీ కూడా చేసుకుంటూ పోతా ఉన్నాం. ఇవన్నీ కూడా రిజర్వ్ బ్యాంకు, ఫైనాన్స్ మినిస్ట్రీ వాళ్ళందరూ ఇచ్చేటువంటి నివేదికలలో ఉంటాయి అధ్యక్ష. లోక్సభ సాక్షి కూడా కేంద్రం కూడా ఇదే చెప్పింది. ఇవన్నీ చేసి ఈరోజు ఇంత సుస్థిరమైన ఆర్థిక ప్రగతి సాధించి, పర్ క్యాపిటా పెంచి, పవర్ పెంచి, శుద్ధమైన నీళ్లు ప్రతి ఇంటికి నల్లాతో ఇచ్చి, ఇవన్నీ చేసి తెలంగాణ సాధించుకొచ్చి అష్ట కష్టాలు పడి గత 25 సంవత్సరాలుగా ఒక యజ్ఞంలాగా దీన్ని తీసుకొని పోతా ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడతారు అధ్యక్ష. కేసీఆర్కి పిండం పెడతాం, ఇవన్నీ చేసినందుకు నాకు పిండం పెట్టాలా? ఈ తిప్పల పడ్డందుకు ఆ పిండం పెట్టాలా? మీ వల్ల కాని పని, మీ నాయకులు ఎంతరో మంది ఎన్నుచూపి పారిపోయినటువంటి తెలంగాణ ఉద్యమాన్ని నేను భుజానేసుకొని అనేక కష్టాలు పడి దీక్షలు చేసి చివరికి నా చావు మీద తెచ్చుకునేంత ప్రయత్నంలో తెలంగాణ తెచ్చిపెడితే మీకు పిండం పెడతామంటే ఎవరు హర్షిస్తారు అధ్యక్ష? ఇదేనా సంస్కారం? ఇదొక పద్ధతి, ఇదొక పార్టీ, దీనికో లెక్కన? చాలా బాధ కలుగుతుంది అధ్యక్ష, దుఃఖం వస్తుంది. ఎందుకంటే ఏందని నాకు అర్థం కాదు. ఇది పూర్తిగా ఎటుపడతాడు, నోరుంది కదా అని విచ్చలవిడిగా మీ పార్టీల నియంత్రణ లేకపోవచ్చండి, కానీ సంఘం చూస్తుంది కదా, సమాజం చూస్తుంది కదా. నన్ను అడుగుతున్నారు మన రాహుల్ గాంధీ ఏదో ఒక మాట అందరికి మోడీ పేరే ఉన్నదంటే 2 సంవత్సరాల జైలు శిక్ష విధించారు అధ్యక్ష. అఫ్కోర్స్ నిన్న సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది, సభ్యత్వం కూడా తీసేసిండ్రు. మేము ఆ చర్యలు తీసుకోలేమానండి? మేము తీసుకోకపోదుమా? మీరు ఏదో స్వేచ్ఛ కావాలి, స్వేచ్ఛ ఇచ్చినాం. మేము చాలా లిబరల్గా ఉంటున్నాం, డెమోక్రాటిక్గా ఉంటున్నాం, అన్ని రకాలుగా బాగుంటున్నాం. లేకపోతే మీరు అట్లా మాట్లాడిన దానికి మీ తాట తీసే పరిస్థితి ఇష్యూ కాదు కదా గవర్నమెంట్ అనుకుంటే. కానీ మీరంతా ఆ విధంగా ఇష్టం వచ్చిన అడ్డగోలు మాట్లాడినా మేము సంయమనం పాటిస్తున్నాం. మేము ఇది పోలీసులు ఉసుగొలుపుతలేం, ప్రజలే తీర్పు చెప్తారు రేపు పొద్దున అనే ఉద్దేశంతో మేము ముందుకు పోతా ఉన్నాం. కానీ బాధ మాత్రం కలుగుతుంది అధ్యక్ష. ఎక్కడ ఏం చేయని వాళ్ళు తెలంగాణ ఉద్యమం జరుగుతున్న దాని మీదకి తుపాకులు తీసుకొని పోయిన వాళ్ళు మాట్లాడతారు అధ్యక్ష. ఇలా 2 పార్టీల అధ్యక్షులు అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడేమో రైఫిల్ తీసుకొని పోయిండు కరీంనగర్ జిల్లాకు, ఇంకో పార్టీ అధ్యక్షుడేమో అందరు రాజీనామా చేస్తుంటే ఆయన ఒక్కడు మాత్రం రాజీనామా చేయకుండా అమెరికాకు వారిపోయింది అధ్యక్ష, భారతీయ జనతా పార్టీ. ఆ ఉన్న ఒక వ్యక్తి ఎన్ఎల్ లక్ష్మీనారాయణ నిజామాబాద్ టౌన్లో ఆయన ఉండే, ఆయన రాజీనామా చేసిండు అధ్యక్ష. మమ్మల్ని నమ్మి రాజీనామా చేస్తే నేను స్వయంగా పోయి, నేను అప్పుడే దీక్ష నుంచి విరమించుకొని వచ్చిన, నాకు ఆరోగ్యం బాగా లేకున్నా ఆయన కోరిన టైంలో 4 PM రావాలని చెప్తే నేను పడుకుంటా లేసుకుంటా 4 PM పోయి వీళ్ళ ఆనాటి పెద్ద లీడర్ వీళ్ళ దాంట్లో డి శ్రీనివాస్ గారని ఆయనను ఓగొట్టి మళ్ళీ లక్ష్మీనారాయణ గారిని సిన్సియర్ గెలిపించిన అధ్యక్ష. ఇవన్నీ కూడా జరిగినాయి అధ్యక్ష, ప్రజల ముందే జరిగినాయి. ఇవన్నీ చాలా బాధ కలుగుతుంది అధ్యక్ష, దుఃఖం వస్తుంది. ఇంత చేసి పెట్టి రాష్ట్రాన్ని ఒక తువ్వలో పెట్టి ఒక గాడిలో పెట్టి ఆర్థిక పరంగా ఎక్కడిదండి దళిత బంధు? మీరు అందరికీ ఇవ్వాలి, తొందరగా ఇవ్వాలి మాట్లాడుతున్నారు. మీ జన్మలు ఆలోచించారు దళిత బంధు ఇవ్వాలని. మీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కనుక స్వతంత్రం వచ్చిన తెల్లారే దళితుల వృద్ధి గురించి పనిచేసి ఉంటే ఇలా దళిత బంధు ఎందుకు ఇవ్వాల్సి వచ్చేదండి? దయచేసి ఆత్మవిమర్శ చేసుకోండి, మమ్మల్ని అన్నాడు కాదు. మేము ఇలా దేశానికి ఒక దిక్సూచిగా ఉన్నాం అధ్యక్ష. నేను మహారాష్ట్రకు పోయి నేను మాట్లాడుతుంటే అక్కడ వేణువుల్లో కొనియాడుతున్నారు మీ తెలంగాణ మోడల్ మాకు కావాలని చెప్పి. వేరే రాష్ట్రాలలో దేశమంతా వీ వాంట్ తెలంగాణ మోడల్ అంటుంటే ఇక్కడ ఉన్నోళ్ళు మాత్రం ఇంత మంచిగా జరిగిందని కనీసం ఒక మాట హర్షించకపోగా ఉల్టా తూలనాడడం, దూషించడం, పిండం పెడతాం గండం పెడతాం అని మాట్లాడడం. తెలంగాణ ప్రజలు నా మాటలు వింటున్న అధ్యక్ష. వచ్చే ఎన్నికలలో ఎవరికి పిండం పెట్టాలో ఇప్పుడు ప్రజలు నిర్ణయించాలి అధ్యక్ష.